మరి హయ్యర్ మంచి స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము ట్రైబల్స్ మనందరం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆ ఏపీఆర్లో జాయిన్ అయ్యాం. మాకు నీట్నెస్ కూడా పెద్దగా తెలియదు, అంత బాగా శుభ్రం ఉండటం కూడా తెలియదు. అప్పుడే అక్కడికి వచ్చి జాయిన్ అయ్యాం. మా కోసం ఒక పీఈటీ మాస్టర్ చాలా ఎక్సర్సైజ్ చేశాడు మమ్మల్ని. కాసేపు అలా ఫుట్బాల్ ఆడేసి కాళ్ళు కూడా సరిగ్గా కడుక్కోకుండా వచ్చేసేవాళ్ళం, కాలంతా మట్టి దూరం. అలాగే తెలియదు. మమ్మల్ని శుభ్రం చేయించడానికి ఆ పీఈటీ మాస్టర్ చాలా కష్టపడ్డాడు. అయితే భోంచేసేటప్పుడు కూర్చొని చక్కగా మాతో కలిసి కూర్చొని మా దగ్గర ఒకవేళ రైస్ ఆయన దగ్గర అయిపోతే కొద్ది రైస్ మా దగ్గర తీసుకొని మా దగ్గర కర్రీ తీసుకొని తింటుంటే ప్రపంచంలో నిజంగా మన దేశం ఎంత బాగుంది అనుకున్నాం. నాకు తెలియదు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనుషులు కులాలను బట్టి విడిపోయారు, మతాలను బట్టి విడిపోయారు. ఒకడు గొప్ప అంటున్నారు, ఒకడు తక్కువ అంటున్నాడు. రకరకాలైనటువంటి భావాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత తెలిసింది, మేము ఎదిగిన తర్వాత పెద్దవాళ్ళం అయిన తర్వాత పిల్లలుగా మీకేం కూడా తెలియదు, మీకేమి తెలియదు. అందుకే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. దేవుడు తన బిడ్డల విషయంలో తానిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధం కూడా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. ఎందుకంటే నేను నీకు రక్షణగా ఉన్నాను. దేవుని వాక్యంలో మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఎందుకు మనకు విరోధంగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ ఆయుధం కూడా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని అంటే అక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. ఎందుకంటే నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. నువ్వెవరి చేతిలో ఉన్నావు? నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. 27వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు చెప్తాడు, ఆపత్కాల మంది నేనేం చేస్తాను, ఆయన పర్ణశాలుడు, ఆయన నన్ను దాస్తాడు అన్నాడు. నాకు శ్రమ వచ్చినప్పుడు ఆయన పర్ణశాలలోనికి పరిగెత్తుకొని వెళ్ళిపోతానంటాడు. బా, మనకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్తే మనల్ని ఆదరిస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే మనల్ని ధైర్యపరుస్తారు? ఎవరి దగ్గరికి వెళ్తే మనల్ని నిబ్బరపరుస్తారు? నీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? నీ గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక్కరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన దగ్గరకు వస్తే నీ కండిషన్ ఏదైనా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఆయన తన బిడ్డగా నిన్ను తీసుకుంటాడు. ఆయన చాలా మంచిది. మన అపకారాలని మనసులో పెట్టుకోడు. మన యొక్క బలహీనతల్ని చూడడు. ఆయన తాను చూపించే ప్రేమను మాత్రమే కనపరుస్తాడు. మేబీ నేను చాలాసార్లు చెప్పుంటాను, సందర్భాన్ని బట్టి దేవుడు ఎలాంటి వాడు చెప్పడానికి ఒక మనిషి గురించి కూడా జ్ఞాపకం చేస్తాను. అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ చాలా గొప్ప ప్రపంచ విజేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఒకనొక రోజు ఒక అన్నోన్ పర్సన్, ఆ రాజ్యంలో పెద్దవరకు తెలియదు, అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి, నాకు ఒక 20 లక్షల రూపాయలు కావాలయ్యా అంటే, అప్పుడు డబ్బులు ఈ యొక్క లక్షల రూపాయల్లో కాదు కదా, నాణేలే, అన్నీ కూడా వెండి నాణేలు, బంగారు నాణేలు. నాకు ఇంత డబ్బు అవసరం అని అడిగినప్పుడు అలెగ్జాండర్ ఆ మంత్రికి ఆదేశించాడు, ఇదిగో ఇతనికి ఆయన అడిగింది ఇచ్చి పంపించండి అని. అప్పుడు మంత్రి అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా, అతను గురించి పెద్ద సమాజంలో ఎవరికి తెలియదు, అతను ఏం కలిగి ఉన్నాడో కూడా తెలియదు, అతను వచ్చి అడిగితే నువ్వు ఇది ఇచ్చేయమని ఎలా చెప్తున్నావు అని అలెగ్జాండర్తో ఈ యొక్క మంత్రి అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ అంటాడు, నేను అతనికి అంత ఇవ్వగలనని నమ్మకం ఉంది, నా స్థాయి అంత గొప్పదని అతను తెలుసుకొని నేను మాత్రమే సహాయం చేయగలను ఈ విషయంలో అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు కనుక ఇచ్చేయి. అతను మరలా ఇస్తాడని కాదు, అతను అడిగాడు కనుక, నా దగ్గర ఆ స్తోమత ఉందని వచ్చాడు కనుక అతనికి ఇచ్చేయమన్నాడు. ఇది ఒక మనిషి మాట్లాడిన మాట. మన పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. మన అపకారాలు మనసులో పెట్టుకోడు, మన బలహీనతల్ని కూడా చూడడు. జస్ట్ మనం రిపెంట్ అయితే, పశ్చాత్తాప పడితే, ఆయన వైపుకి తిరిగితే
అందుగురించి ఆయన తన ప్రజలు అనేక మార్లు పొరపాట్లు చేశారు. వారిని గద్దించాడు, శిక్షించాడు, చెరకు కూడా పంపించేశాడు, జైలుకు పంపించేశాడు. అనేక సార్లు వాళ్ళని, చెర అంటే జైలే కదా, వాళ్ళు ఇజ్రాయేల్ దేశం నుంచి ఐగుప్తు దేశం ఒక విధంగా చూసినట్లయితే వారు ఆ యొక్క బబులోను దేశానికి చెరకు వెళ్ళిపోయారు, అసూరు దేశానికి చెరకు వెళ్ళిపోయారు. కానీ తన కృప, తన ప్రేమ వారి దగ్గర నుంచి తొలగిపోలేదు. ఆయన ప్రేమిస్తున్నాను అన్నాడు. నా కృప పర్వతములు తొలగిన మెట్టలు తొత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. ఇవన్నీ చెప్పి ఆఖరికి వచ్చినప్పుడు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లనియనయ్యా, నేను నీకు నీతి నా వలన కలిగింది, నేను నిన్ను నీతివంతునిగా తీర్చాను, ఎందుకంటే నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు కనుక, నువ్వు నన్ను నమ్మేవు కనుక నేను నీకు నీతిని ఇచ్చాను, కనుక నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అందుకే నూతన నిబంధనలో యోహాను సువార్తలో, మీరు నా చేతిలో ఉన్నారు, నా చేతిలో నుంచి ఎవరు కూడా మిమ్మను అపహరింపలేరు అంటున్నారు. ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు, వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని కలిగి ఉండండి, రక్షణ అనే శిరస్త్రాన్ని కలిగి ఉండండి. ఇదిగో మీరు వీటిని ధరించుకోండి, సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ఎందుకంటే సర్వాంగ కవచం ఉన్నప్పుడు శత్రువు నీ మీద ఏ విధంగా దాడి చేసినా నీకు ఎటువంటి అపాయం కలగదు, నీకు ఎటువంటి అపాయం కలగదు, నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎటువంటి ఆపద కూడా కలగదు. నువ్వు నిర్భయంగా నువ్వు తిరగవచ్చు, నిర్భయంగా నీ కార్యక్రమాలు నువ్వు చేసుకోవచ్చు. అందుకే దావీదు, నాకు ఒకవేళ ఆపద కలిగితే ఆయన పర్ణశాలలో నేను దాగుకుంటాను, ఆయన రెక్కల నీడలో నేను విశ్రమము పొందుతాను, నేను విశ్రాంతి తీసుకుంటాను అంటాడు దైవజనుడైన దావీదు. ఈరోజు మనం ఎలాగున్నాం? దేవుడు నీ పట్ల చాలా గొప్ప కృప కలిగి ఉన్నాడు, నీకు ఒక గొప్ప అభయం ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు దేవుడి వాగ్దానం ఇచ్చాడు కనుక దేవుని వాగ్దానాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడిచ్చిన కృపను మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన కృపను మనం కృపలో నుంచి తొలగిపోకూడదు. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమను కనపరుస్తున్నాడు.